హాయ్ రా సచ్చా. నా పెళ్ళి. పెళ్ళా? ఎవరితో? చూడు. శ్రీ వెంకట గోవిందరావు గారి ఏకైక పుత్రిక శ్రావణి. శ్రావణినా? ఏది మన ఇంట్లో నా కూతురు? ఇదెప్పుడు మీరెప్పుడు దగ్గర అయ్యారా? మెల్లగా లాగా బ్రేకప్ లో ఉన్నామని పికప్ చేయడం ఎంత ఈజీ అనుకుంటున్నావు? జస్ట్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలెట్టే అంతే. పడిపోయింది. ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా. ఆల్ ది బెస్ట్ రా. ఇక మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయిరా? ఏమన్నా చెప్పు. Treatment and room cost is 3 lakhs. You have to deposit 1 lakh immediately, as soon as possible. But doctor, I don't have so much money. It's an emergency. We have to save him. You should deposit the amount. Then only we can start the treatment. హలో అన్నా, నేను హాస్పిటల్లో ఉన్నాను. మా ఆయన ఎవరో కొట్టారన్నా. డబ్బు కావాలి. 1,00,000 రూపాయలు హెల్ప్ చేస్తావా? నా దగ్గర లేవమ్మా. అన్న ప్లీజ్ అన్నా, మీరు తప్ప నాకెవరో తెలియదన్నా. ప్లీజ్ చూడండి అన్నా. పోనీ కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా? చెప్పు, చూడమంటావా? హలో హలో, మాట్లాడనా? మంజు, నువ్వు వెళ్ళరా. ₹1,00,000 కట్టాలంటగా, డబ్బులున్నాయా? ఇవి కౌంటర్లో కడతా, నువ్వు కంపెనీకి వెళ్ళు. నీ కొత్తేం కాదు, నీకు అలవాటైందే. ఆలోచించుకో. నీకు ఇదే గతి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు. నా మొగుడు జన్మలో లేవలేడని నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? అసలు నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? నా మొగుడిని కొట్టింది మీరే కదా? మీరే కదా? చెరకు చూడంగానే ఏంటా వేలు చూపిస్తున్నావు? చూపిస్తే కోసేస్తా. ఎక్స్క్యూజ్ మీ, బిల్ పే చేయాలి. పేషెంట్ నేమ్ సత్య. 1 lakh. అక్క, నేను డబ్బు కట్టినట్టు ఎవరికీ చెప్పద్దు. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. వస్తాను. నందిని, నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా అనకక్క, నాకెప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే. వస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను చేసుకోవడం వల్లే కదా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నాలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నావు సత్య? నేనెప్పుడు నిన్ను అడగలేదు.
ఇవాళ అడుగుతున్నాను, మరి నాలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నావు? చెప్పు సత్య. అర్ధాంతరంగా తల్లి తండ్రి చనిపోయి అక్క నేను అనాథలయ్యాం. ఓ వేశ్య మమ్మల్ని చేరదీసింది. ఒకసారి నా మాట అని చెప్పేది వినవే. అది కాదే. ఏంట్రా అలా ఉన్నావు? ఇంట్లో ఏమైనా గొడవైందా? ఇద్దరు కొట్టుకుంటే అది గొడవరా, అదే ఒకత్తి మీదడిపోతే పెళ్ళంటారా, దాన్నే పెళ్ళంటారు. దాన్ని చేసుకుని నా జీవితం మంట కలిసిపోయింది. నువ్వు లక్కీరే, తప్పించుకున్నావు. అరే ప్రతి చిన్న విషయాన్ని బోతద్దులో పెట్టి చూస్తుంది. అలా చూస్తే బుద్ధుడు కూడా బోతల్లా కనపడతాడు. మరి నువ్వు పెళ్లికి ముందులా లేవు, మారిపోయావు. మరి మారక రోజు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటావా? అది ఎప్పుడు నచ్చొచ్చినా స్లో మోషన్ చూడాలంటే ఎలాగా? మాకు పనులుండవా? నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా. దీనికి ఎందుకు నా బ్యూటీ పార్లర్? ముగుడు చూపించాను అనుకుంటున్నావా? దీని అన్నం ఊరంతా చూపిస్తుంది, నరకం నాకు చూపిస్తుంది. దీనికి తోడు ఫోన్ లో ఉన్న అమ్మాయిల మెసేజ్లు అన్ని చదివేస్తున్నారా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదేంట్రా నీ ఫోన్ కి లాక్ పెట్టుకోలేదా? లాక్ ఏంట్రా, టచ్ స్క్రీన్ రా. నా ఫింగర్ పెడితే కానీ ఓపెన్ అవ్వదు. కానీ మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? రే టైం బాంబ్ అయినా టైం అయ్యాక పేలుతుందిరా, కానీ పిల్లలు ఎప్పుడు పేల్తారో తెలియదు. ఎప్పుడో పాత క్రెడిట్ కార్డు బిల్ అండి లాగి గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటని అడుగుతుందిరా. ఏం చెప్పను రా, ఏం చెప్పను? ఆడపిల్లలు చదువుకున్నా పర్లేదు గాని పిల్లలు మాత్రం చదువుకోకూడదు. ఈ జీవితంలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. వీళ్ళకి నెలలా చంసు, రోజుకో రకంగా ఉంటారు. 100 మూడు షిఫ్ట్లు ఇక్కడే గొడవలైపోతుంటాయి. అరే ఒక మూడు అర్థం చేసుకునే లోపు ఇంకో మూడులోకి వెళ్ళిపోతుంటే ఎవడర్థం చేసుకుంటాడు రా? వెళ్ళి ఎవడర్థం చేసుకుంటాడు? మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఎందుకంటే ఆడది మీకు ఎప్పుడు అర్థం కాదు. అబ్బో బాగానే కూసిందిరా. ఇది చిన్నదే అన్నా, వెనుక కూడా కోసింది. అది పొడుగ్గా దిగింది. అమ్మో ఈ మధ్య ఆడోళ్ళు చాలా వైలెంట్ గా తయారైపోయారా. చూస్తుంటేనే భయం వేస్తుంది. సార్, ఏంటి ఇలా వచ్చావు? నాన్నకు బాలేదని ఫోన్ వచ్చింది. నేను ఊరెళ్ళిపోతాను సార్. ఇంటికెళ్ళి మళ్ళీ వస్తావు కదా. ఇక్కడ రాను సార్, అమ్మ వాళ్ళతోనే ఉంటాను. మరి అక్కడే ఉండిపోతే డబ్బులు ఎలా నీకు? దాచుకున్న డబ్బు కొంత ఉంది సార్. అక్కడికెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. అమ్మా నాన్నకు నేను తప్ప ఎవరూ లేరు. నేను వెళ్ళాలి. ఇది చేసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు కదా. నేను చేస్తున్న పని ఏ రోజు బయటికి వచ్చినా అమ్మా నాన్న తట్టుకోలేడు సార్. పరువు పోతుంది. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. ఓహ్, నువ్వు ఇలా అడుగుతుంటే నాకు బాధగానే ఉంది. ఓ పని చేద్దాం. ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. అదే లాస్ట్గా రేపు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు గాని. ఓకేనా? థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. అదిరా మంజు విషయం. ఆ అమ్మాయికి పరువు పోతుందంట. వాళ్ళ అమ్మా నాన్నకు తెలియకూడదంట. చివరిసారిగా కస్టమర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు సడన్ గా అక్కడ పోలీసు రైడింగ్ జరిగి ఆ అమ్మాయి ఫోటో పేరు టీవీలో వస్తే వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి రానిస్తారా? రానివ్వరు కదా. అప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుంది. మన సీఏతో మాట్లాడు సరే. నిన్న రాత్రి స్టార్ హోటల్ పై జరిగిన పోలీస్ రైడ్ లో నందిని అనే 22 యువతి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే తనది వరంగల్ దగ్గరలోని జన్పాక్ అని తెలిసింది. బీటెక్ చదువుకొని కూడా అడ్డదారిలో డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు మా విలేకరులు చెప్తున్నారు. ఈ ఘటనలో పట్టుబడిన నందినియే కాదు, తన నా ఫ్రెండ్ సత్య. చాలా వరకు అమ్మాయిలు జల్సాలకు అలవాటు పడి వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ నందిని సత్య. వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు.
ఏదో ఒకటి చేయాలి సత్య. నేను వెళ్ళా. వెళ్ళు లక్ష్మి, ఎంత దూరమైనా వెళ్ళు. నువ్వేమనుకుంటే చెయ్యి, వదలదాన్ని. నందిని ఎక్కడా? నువ్వెవరో? నందిని ఫ్రెండ్ ని. నీది కూడా అదే పనా? అవును, నాది అదే పని. నిన్ను కూడా లోపలయ్యాలా? వేయండన్నా. తప్పు చేసినప్పుడు అందరినీ లోపలేయండి. పోలీస్ రైడ్ లో దొరికినప్పుడల్లా అమ్మాయి పేరు, ఊరు, వయసుతో పాటు అన్ని టీవీలో వేస్తారు. కానీ ఆ మగాడి పేరు మాత్రం బయటికి రాదు. ఎవడు సార్? ఎవడు సార్ ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త? అని టీవీలో చూపించరు. మీరు ఆడదాని పరువు తీస్తారు, మగాడి పరువు దాస్తారు. నందిని ఎవరితో దొరికిందో వాణ్ణెందుకు అరెస్ట్ చేయలేదు? రేడ్ చేసినప్పుడు వాడు అక్కడ లేడు. ఆడక్కడ లేనప్పుడు అక్కడ వ్యభిచారం ఎలా జరుగుద్ది? హోటల్లో అమ్మాయి ఒక్కతే ఉంటే అది వ్యభిచారి ఎలా అవుతుంది? ఏమరుస్తున్నావు? క్యా బకరీ రే తూ? కత్రా కత్రా ఖా జాऊंगा. నందిని ఎక్కడా? నందిని ఎక్కడా? సార్, అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది సార్. చచ్చిపోయిందమ్మా, నా కూతురు చచ్చిపోయింది. అమ్మా ఉద్యోగం వచ్చింది, సింగపూర్ కు వెళ్తున్నానని చెప్పడం వరకే నాకు తెలుసు. ప్రతి నెల డబ్బులు పంపిస్తుంటే నా కూతురు సింగపూర్ లో ఉందని అనుకున్నాను. నిన్న టీవీ చూస్తే తెలిసిందమ్మా. తల్లిదండ్రులకి ముఖం చూపించలేక పరువు పోతుందని ప్రాణాలు తీసుకుందమ్మా. నా కూతురు అలాంటిది కాదమ్మా, అలాంటిది కాదు. ఆ వెధవలే మా అమ్మాయిని మోసం చేసి ఈ రొంపలోకి దించారమ్మా. అన్నా వింటున్నావా? ఆ తల్లి అడుపు విన్నావా? ఒక నందినియే కాదు, కొన్ని వందల మంది అమ్మాయిలు ఈ రాకెట్ లో ఇరుక్కున్నారు. అర్జెంట్ గా ఈ రాకెట్ ని మూయించండి. రాకెట్ ఏంటి రాకెట్? ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఉందని చెప్తుంటే లేదంటావేంటి? నేను అందులో నుంచి బయటకు వచ్చిందాన్ని. వాడి పేరు నారాయణ్ పట్వారి. అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రాకెట్ నడుపుతున్నాడు. ఆడిని మనస్ఫూర్తి కూడా తిట్టలేకపోతున్నారు, ఎందుకంటే ఇంకో ఆడదాన్ని తిట్టాల్సి వస్తుందని. ఆ నా కొడుకుని లోపలేస్తావా లేదా? అలాంటి రాకెట్ లేదని చెప్తున్నాను కదా, అర్థం కావటం లేదా? ఎంతిస్తున్నాడు? నెల నెలానికి ఎంతిస్తున్నాడు? అది ఒళ్ళు కొవ్వెక్కి డబ్బు కోసం పడుకునే వేశ్య. నువ్వు కూడా అదే బాపతి కదా, అందుకేనేమో దానికి సపోర్టు. అవునన్నా, డబ్బు తీసుకున్న మేము వేసిలవైతే అదే డబ్బు తీసుకున్న నిన్నేమనాలి? ఏమయ్యా, టీవీ చూసావా? బయట ఎంత గొడవ అవుతుందో తెలుసా? నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు పోయేలా ఉంది. అది నీ ఏరియానే. ఆ నారాయణ పట్వారి గారిని అర్జెంట్ గా అరెస్ట్ చేయి. నేనేం చేయాలో నాకు తెలుసు, నీ సలహాలేమీ నాకు అక్కర్లేదు. పెట్టేబే ఫోను. చెత్తను అన్నా, ఏం చేస్తున్నావన్నా? ఇది ఈడ లొల్లి చేస్తాంది. ఆడ మేలన్నంతా పోగు చేసుకుని పోలీస్ స్టేషన్ కాడ గడబడి గడబడి చేస్తాంది. ఈ జ్యోతి లక్ష్మిని నువ్వేదో ఒకటి చెయ్యాలా? చూడు, ఆడది ఎంత అరిచినా అది ఆడదే, ఆఫ్టర్లే. అలాంటి ఆఫ్టర్లు ఎన్ని అరిస్తే ఏంటి? ఈ నారాయణ పట్వారి అనేవాడు ఏనుగు. అవన్నీ అందులో పరిగెత్తిచ్చి కొడితే చుట్టుపక్కల కనిపించదు. చూడు ఎట్లా కొడతానో. హలో లక్ష్మి, ఎక్కడున్నావు? నేను నందిని వాళ్ళ మదర్. హలో లక్ష్మి, ఏమైంది? చంపేడు దీన్ని. లక్ష్మి, హలో.
లక్ష్మి లక్ష్మి వినిపిస్తుందా? హలో సత్య వీళ్ళని చెప్పాలని చూస్తున్నారు. ఎవరు ఎవరాళ్ళు? వీడే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హలో హలో లక్ష్మి లక్ష్మి సరే ఎక్కడున్నారా? లేపరదాన్ని. బాండం పగలగొట్రా. ఏంటో తీస్తున్నావు? ఏంటో చూస్తున్నావు? అన్న ఇన్న కొడుకులు ఫోటోలు వీడియోలు తీస్తున్నారన్న. అర్జెంట్ వెళ్ళిపోతాం అన్న. చావాలేదు ఇది. అన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. చావాలేదురా ఇది. ఇప్పుడు వస్తుందన్నా. లక్ష్మి సరే అడ్డలు చూడరా.